చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్దాము. సమయం లేదు, గబగబా నాతో పాటు మీరు పరిగెత్తాల్సిందిగా కోరుతా ఉన్నాం. చదివిన వాక్య భాగము సంఖ్యాకాండం 27వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకున్నాం కదా. మరి శ్రీమతి జయశ్రీ ధనరాజ్ గారు చక్కగా చదివి వినిపించారు. అందుని బట్టి ఆమెను అభినందిస్తూ ఉన్నాను. దయతో గమనించండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే బైబుల్ గ్రంథంలో ఇక్కడ ఈ యొక్క ఆయనకు సెలోపేహాదు అనేటువంటి ఆయనకు 5 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు దేవుడు ఎవరికి ఇస్తాడో తెలుసా? కుమార్తెలను మనం ఏదైనా గాజు వస్తువు కానీ ఏదో పగిలిపోయేది ఎవరికి ఇస్తాము? చిన్నపిల్లలకి ఇస్తామా? ఎంతో భద్రంగా, అంటే అజాగ్రత్తగా చూసేవారికి వాటిని ఇస్తామా? పడేసుకుంటారు వాళ్ళు అనేసి. అయితే దేవుడు ఇక్కడ ఆడపిల్లల్ని ఇచ్చాడు అంటే మరి ఒక గాజు వస్తువు ఎంత భద్రంగా కాపాడుతారో అలాంటి వారికే దేవుడు ఆడపిల్లల్ని ఇస్తాడు. గమనించండి ఇక్కడ. ఆ రీతిగా చూసినట్లయితే ఇక్కడ సెలోపేహాదుకి 5 కుమార్తెలు వచ్చారు కదా. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు బాధపడొద్దు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని గుర్తించాడు. మీ దగ్గర అయితేనే వాళ్ళు భద్రంగా ఉంటారని చెప్పి దేవుడు మీకు ఆ కుమార్తెలను ఇచ్చాడు కదా. మేము 6 ఆడపిల్లలం. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, మోషే మామగారు, ఇత్రోకి 7 కుమార్తెలు. ఈ సెలోపేహాదుకి 5 కుమార్తెలు. ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు మంచి ప్రవచించే వరములు కలిగినటువంటి వారు. యోబుకి 3 కుమార్తెలు. ఆ బిడ్డలంతా సౌందర్యవంతులు కానీ జ్ఞానం కానీ ఆ దేశంలో ఎవరికీ లేదంట. మరి కాలేబుకి ఒక కుమార్తె ఆక్స. యొప్తాకి కూడా ఒకటే కుమార్తె. ఆ కుమార్తె దేవునికి సమర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశం కుమార్తెల గురించే. ఈ కుమార్తెలే రేపు రాబోయే తరానికి వాళ్ళు మహిళలుగా మారబోతున్నారు. అందుకే యవనస్తులైన బిడ్డలు జాగ్రత్తగా వినండి. ఈరోజు మన ధ్యానాంశము కుమార్తెల నిమిత్తం మనం ధ్యానించుకుందాం. ఎందుకు ఈ సెలోపేహాదుకు 5 కుమార్తెలు ఇచ్చారంటే గమనించాం కదా. దేవుడు మరి ఆయన భద్రంగా కాపాడగలడని ఇచ్చాడు కదా. కుమార్తెలు కలిగిన వారు ఎవరూ బాధపడని అవసరం లేదు. దేవుడే మీకు సమస్తము ఆధారమై ఉంటాడని లాస్ట్లో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. మన చర్చిలో కూడా చాలామంది, మా తర్వాత చాలామందికి ఆడపిల్లలు ఉన్నారు. ఎవరెవరికి అంటే నవనీత రవికిరణ్ వాళ్ళు కూడా 5 ఆడపిల్లలు. అదే రీతిగా మరి మృదుల వాళ్ళు కూడా 4 ఆడపిల్లలు. శ్యామల వాళ్ళు, ఈ శ్యామల ఆ శ్యామల ఇద్దరికి కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. విక్టర్ అన్నకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ప్రశాంతి విజయ్ కుమార్ వాళ్ళు కూడా ఆడపిల్లలు. నాకు తెలిసినంత మట్టుకు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు ఆ ఆడపిల్లల గురించి మనం ధ్యానించుకుందాం. ఈ ఆడపిల్లలు ఏ రీతిగా బ్రతికారు, మన పట్టుదల దేవుని కోసం మనం కూడా ఎలా బ్రతుకుదాము అని ధ్యానించుకుందాము. ఈ యొక్క సెలోపేహాద్ అంట మనష్షే ముని మనుమడు, మాకీరు ఇను మనుమడు, గిలాదు యొక్క మనుమడు, హేపెరు కుమారుడు. చూసారా, వాళ్ళ తరం వచ్చింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చా? మనష్షే అంటే ఎవరో తెలుసా? యోసేపు యొక్క పెద్ద కుమారుడు. యోసేపు ఎవరు? యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒకడు, 11వ కుమారుడు యోసేపు కదా. యోసేపు సంతానంలో నుండి వచ్చినటువంటి ఈ సెలోపేహాదు ఏ వంశము? సెలోపేహాద్ది మంచిగా వినండి, నేను మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా వేస్తా. సెలోపేహాదుది ఏ వంశంలో నుండి వచ్చాడు? మనష్షే వంశం. మనష్షే తండ్రి పేరేంటి? యోసేపు ఒక కుమారుడు. అలాంటి వంశం నుండి వచ్చినటువంటి ఈ కుమార్తెల గురించి మనము ధ్యానించుకుందాం ఈరోజు. చూసినట్లయితే ఇక్కడ చదువుదాం, చూడండి 27వ అధ్యాయము మొదటి నుంచి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపేహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపేహాదు కుమారుడు హేపెరు కుమారుడు గిలాదు.
చదవండి ఎవరైనా. చాలు, ఇక్కడ చూసినట్లయితే పెట్టుకోండి. బైబిల్ చదువుమన్నప్పుడు దయచేసి చదివి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. 27వ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమంటాడంటే, ఇదిగో మీరు ఆల్మోస్ట్ కానాను దేశంకు సమీపించి ఉన్నారు. ఇంకా మీకు అందులో భాగాలు ఇవ్వాలంటే జనసంఖ్య లెక్కించడం ఎంతో అవసరమని మోషేకు యాజకుడైన ఎలియాజరుకు దేవుడు ప్రత్యక్షమై 26వ అధ్యాయంలో ఉంటుంది. అది మీరు ఇశ్రాయేలులలో 20 ఏండ్లు మొదలుకొని పైబడిన మగపిల్లలందరినీ లెక్కించండి అంటారు. సేనగా వెళ్ళు వారందరినీ లెక్కించండి, వారి వారి కుటుంబముల ప్రకారము వారికి కనానులో భూస్వాస్థం ఇవ్వాలి గనక మీరు వాళ్ళను లెక్కలు వేయండి అని చెప్పారు. ఇక్కడ లెక్కలన్నీ జరుగుతూ ఉన్నాయి. 26వ అధ్యాయంలో ఈ లెక్కలు స్టార్ట్ అయినాయి. 33వ వచనం చూడండి. చాలు, చూసారా? ఆయనకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదంట. వీరు మనశీల వంశస్థులు. వీళ్ళ ఇల్లు వచ్చేసింది, వీళ్ళని దాటిపోయారు. అందరినీ రాస్తూ అందరికీ ఇప్పుడు ఏదో ప్రభుత్వ పరంగా మనకు ఒక వస్తుంది, ఒక ఇండ్లు ఇస్తున్నారు అనుకోండి. మనల్ని దాటిపోతే ఎంత బాధ ఉంటుంది మనకి. అందరినీ లెక్కించారు, అందరికీ రాసుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళను మాత్రం వదిలేశారు. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో మగపిల్లలు లేరు. ఆ విషయమై వీళ్ళు ఎంతో బాధపడ్డారు, కన్నీరు గార్చారు. మరి తండ్రి లేరు, అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తండ్రి లేడు, తల్లి లేదు. ఆ దుఃఖంలో వాళ్ళు ఉంటే ఈ యొక్క జనాభా లెక్కల్లో కూడా వీరి పేరు లేకుండా చేశారు. వెళ్ళనైన కనాను దేశంలో వీరికి స్వాస్థ్యం లేదు. అక్కడి నుండి బయలుదేరి వచ్చారు. ఎందుకు అంటే కనానును స్వతంత్రించుకోవడానికి కదా. వీళ్ళు అరణ్యంలో పుట్టినటువంటి బిడ్డలు. అక్కడ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి జనాభాలో అందరూ చనిపోయారు. ఒక కాలేబు, యెహోషువ తప్ప అందరూ చనిపోయారు. ఇప్పుడున్న వీళ్ళందరూ కూడా నూతన తరం వారికి పుట్టిన బిడ్డలు. ఎందుకు చనిపోయారంటే వాళ్ళు కనానుకు వెళ్ళే ముందు వారు దేవుణ్ణి శోధించారు, విసిగించారు, సనుక్కున్నారు, గునుక్కున్నారు. ఆ రీతిగా వాళ్ళు అరణ్యంలో మరణమైనట్టుగా చూస్తాను. ఇంకా కనాను దేశం సమీపించి ఉంది, మీరు లెక్కలు ప్రారంభించండి అనగానే అందరు లెక్కలు రాసుకొని వెళ్ళిపోతే ఈ బిడ్డలు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఎంత వేదన ఉంటుంది గమనించండి. ఆడపిల్లలుగా మన అసలే ఏమీ ఆధారం లేదు అనుకుంటే, ఇంకా వీళ్ళకి ఏది లేదు, కనాను దేశంలో స్వాస్థ్యమే లేదు అంటే ఎంత దుఃఖం చూడండి. భరింపరానటువంటి దుఃఖంలో వాళ్ళు ఉండి కూడా మరి ఎంతగానో కృంగిపోయారు. వాళ్ళు లిటరల్గా చెప్పాలంటే కృంగిపోయారు. కానీ దేవుణ్ణి బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు కదా. ధైర్యం తెచ్చుకొని ఒక తీర్మానానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే తాటి మీద ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా. చెప్పండి. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా. చూసారా? వాళ్ళ పేర్లకు అర్థాలు చూద్దాం. చూడండి. మహలా అంటేనంట వ్యాధి, దుఃఖం. వాళ్ళ నాన్న అలా పేరు పెట్టుకున్నాడు ఆ బిడ్డకి. ఏమని పెట్టాడు? మహలా అంటే వ్యాధి, దుఃఖం. నోయా అంటే విశ్రాంతి, సాంతన అంటే ఉపశమనము, ఊరట అని అర్థము. హోగ్లా అంటే చురుకుదనము, ధైర్యము. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మిల్కా అంటే రాణి లేదా ఘనత అని అర్థము. తీర్సా అంటే ఆనందము. అంటే ఆయన వైఖరి మారుతూ వచ్చింది. ఈ యొక్క తండ్రి వైఖరి మారుతూ వచ్చింది. ఫస్ట్ బిడ్డకి ఏమని పెట్టుకున్నాడు? దుఃఖము లేదా వ్యాధి అని పేరు పెట్టుకున్నాడు కదా. రెండవ బిడ్డకి ఉపశమనము కదా, లేదా ఊరట అనేటువంటి పేరు పెట్టాడు. మూడవ బిడ్డకి చురుకుదనము. ఆయన వైఖరి మారుతూ ఉంది. ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు దుఃఖంలో ఉన్నారేమో. ఆ రోజులలో పేర్లు అదే రీతిగా పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు
ఏ స్థితిలో ఉన్నారో అలా పేర్లు పెట్టుకునేవారు. అందుకే ఎబ్బేజు గురించి మనం చదువుతాం కదా, ఆయన తల్లి వేదన పడి ఇతన్ని కంటిని అనుకొని అతనికి ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది. ఎబ్బేజు అనే పేరుకు వేదన పుత్రుడు అని అర్థం. ఇక్కడ ఈ తండ్రి కూడా వారి కుమార్తెలకు వ్యాధి అని పెట్టాడు, వ్యాధి దుఃఖము అని పెట్టాడు. రెండో బిడ్డకి ఉపశమనము, అమ్మ కొంచెము ఆ వ్యాధి నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు అని ఉపశమనము అని పేరు పెట్టుకున్నాడు. హోగ్లా అంటే ఆ బిడ్డ చాలా ఉపశమనం పొందిన తర్వాత చురుకుదనం, చలాకితనం, ఆరోగ్యం మంచిగా అయితే ఏమొస్తుంది, అమ్మయ్య అనిపిస్తుంది. తర్వాత కొంచెం శక్తి వస్తుంది. జ్వరం వచ్చి నీరసం అయిపోయింది అనుకో, ఎలా ఉంటాం మనం, కొంచెం డల్గా ఉంటాం. ఉపశమనం, అమ్మ జ్వరం తగ్గింది పర్వాలేదులే, ఈ నీరసం పోతుందిలే అనుకుంటాం. తర్వాత చురుకుదనం వస్తుంది, మంచి ఆహారం తింటే చురుకుదనం. అదే రీతిగా వారి కుమార్తెలకు ఆయన పేర్లు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి మిల్కా అంటే రాజు, రాణి, ఘనత. నా బిడ్డలకు దేవుడు ఘనతనిస్తాడని పెట్టుకున్నాడు. ఐదో కుమార్తె పేరు తీర్సా అంటే ఆనందము. అన్నీ పోయినాయి, రోగం పోయింది కదా, నీరసం పోయింది, మరి శక్తి వచ్చింది, చురుకుదనం వచ్చింది, తర్వాత ఘనత, తర్వాత ఆనందం, అన్నీ కలిసి ఆనందం వచ్చింది కదా. మంచిగా ఉంటేనే ఆనందం. సంతోషం సగం బలం అన్నాడు కదా మహాత్మా గాంధీ. అదే రీతిగా ఈ బిడ్డలకు ఆ తండ్రి వారికి పేర్లు పెట్టుకున్నారు. అయితే వాళ్ళకు స్వాస్థ్యం లేదని ఎంతో దుఃఖంతో వేదనతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. ఏదో చూద్దాం, చూడండి 2వ వచనం, 27 2వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, చాలు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఇక డిసైడ్ అయ్యి వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళలే, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళలే, ఇంకెవరో వాళ్ళ బంధువులు ఉంటారు కదా, చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, ఎవరి దగ్గరికి వారు వెళ్ళడానికి ఇష్టపడలేదు కదా. ఇంకా వెళ్తే వాళ్ళు ఇంకా 4 రాళ్ళు ఎక్కువే ఇస్తారు. మనకు కూడా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సరి అయిన చోటికే వాళ్ళు రావడానికి డిసైడ్ అయ్యారు. ఎవరి దగ్గరికి వచ్చారు, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి, మోషే ఎదుటికి, యాజకుడైనటువంటి ఎలియాజరు ఎదుటికి, ప్రధానుల ఎదుటికి, సర్వ సమాజం ఎదుటికి వచ్చారు కదా. ఎంత జనం ఉన్నారు, ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది, 6 లక్షల కాలుబలం. అంతమంది ముందటికి ఈ 5 కుమార్తెలు రావడానికి వాళ్ళకి ఎంత మనోధైర్యం కావాలి. మనం భయపడమా? ఎవరితోనన్నా పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళతో ఏదైనా మనవి చేయాలంటే చాలా తడబడుతూ ఉంటాం కదా. సాక్ష్యం చెప్పుదామని అనుకుంటాం, సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చి అన్నీ మర్చిపోతాం, చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఇది చెప్దామనుకున్నా, అది చెప్దామనుకున్నా అంటాం కదా. అదే రీతిగా మరి బిడ్డలకున్న ధైర్యం చూడండి, వాళ్ళు ఏ రీతిగా వచ్చారు. సామెతల గ్రంథము 28 మొదటి వచనం. ఎవడును తడుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. చూసారా వీళ్ళు ఎలా ఉన్నారు, సింహము వలె ధైర్యంగా వచ్చారంట. వాళ్ళకి ధైర్యం ఎక్కడికే వచ్చింది, వాళ్ళు నీతిగా జీవించారు, పవిత్రంగా బ్రతికారు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారు గనుక నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని వాళ్ళు మరి ప్రత్యక్ష గుడారం యొద్దకు, మోషే ఎదుటకు, ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాజరు ఎదుటకు, ప్రధానుల యొద్దకు, సర్వ సమాజం ఎదుటికి వారు వచ్చారంటే వాళ్ళ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి కదా, యాక్సెప్ట్ చేయాలి. నేను కూడా భయపడతా ఉంటాను, నాకు కూడా కాంగ్రిగేషన్ అన్న మనుషులన్న చాలా భయం. కూర్చోవడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను, వినడానికి చెప్పడానికి మన అందరికీ భయం. కానీ వాళ్ళు చూడండి ఎంత ధైర్యంగా మరి ఆ యొక్క కృపాసనమును సమీపించినట్టుగా చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 4:19 కూడా ఉంటుంది, ఒక్కసారి తీసి సాయం చేయండి. ధైర్యం పొందినట్లు కృపాసనమును ఎదుటికి వారు వచ్చినారు అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 4 16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాము. చూసారా వీళ్ళు ఎట్లా వచ్చారు,
కనికరింపబడి, చూసారా ఇక్కడ, కనికరింపబడి మరి కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమును సమీపించారంట. మనం ఏం చేస్తాం, మనకి ఏదన్నా సమస్య వస్తే మనకు ముందు ఎవరు మనకు నిలవైన వారు, ఎవరు మనకి సహాయం చేస్తారు, మనుషులను వెతుక్కుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. మనమైతే ఫోన్లు పట్టుకుంటాం, ఎవరు సహాయం చేస్తాడని, వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఫోన్లు చేస్తాం. కానీ వీళ్ళేం చేశారు, దేవుని యొద్దకు వచ్చారు, ఆయన పాదముల యొద్దకు వచ్చారు. గనుక సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు కృపాసనమునొద్దకు చేరినటువంటి కుమార్తెలు వీరు. మరి వీళ్ళు ఎలా విజ్ఞాపన చేశారో చూద్దాము. అదే ఏమంటారు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూసారా, వీళ్ళు నీతిమంతులైనటువంటి బిడ్డలు కదా. వీళ్ళు ఎలా విజ్ఞాపన చేస్తున్నారు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూసారా, వీళ్ళ విజ్ఞాపన, మోషే ఎదుటికి వచ్చారు, దేవుని ఎదుటికి వచ్చారు, మనోపూర్వకంగా విజ్ఞాపన చేయడానికి వచ్చారు కదా. వీళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు, మనవి చేస్తూ ఉన్నారు. మోషే ఎదుటికి వచ్చి, అయ్యా మోషే గారు, ఇదిగో మా సమస్య ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప బిడ్డలను కలిగిన ఆ తండ్రి ఎంత ధన్యుడు చూడండి. ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క విజ్ఞాపన చెప్పడము ప్రారంభించారు. చదవండి 2వ వచనంలో, చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. చూసారా, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మా తండ్రి అరణ్యంలో చనిపోయాడయ్యా. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ స్థితిని అక్కడ ఒప్పుకుంటా ఉన్నారు. మేము ఎందుకు వచ్చాము అంటే, మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు ఎలాంటి వాడంట, అతడు ఎందు రీతిగా చనిపోయాడంటే తన పాపమును బట్టే చనిపోయాడు. పాపమునకు జీతము మరణం, రోమా పత్రిక 6:23లో ఉంటుంది. ఆయన పాపానికి జీతం ఏమొచ్చింది, మరణం. ఆయన పాపాన్ని బట్టే ఆయన చనిపోయాడు. కోరాహు యొక్క సమూహంలో మా తండ్రి చేరలేదు అంటున్నాను. ఈ కోరాహు ఎవరు అంటే, కోరాహు, దాతాను, అబీరాములు మోషేకు విరోధంగా, దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసి 250 మంది కూడా మరి భూమి నెరవేర్చి వారిని మృంగినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోనండి. ఆ రీతిగా మరణమైన వారి యొక్క గుంపులో నా తండ్రి చేరలేదు అంటున్నాడు. మనం కూడా ఏం చెప్తాము, ఒకవేళ మన తండ్రి కానీ ఎవరైనా చనిపోతే మనము మాతోకింత పెద్ద అని చెప్పుకుంటాం కదా. తండ్రి పాపం చేశాడని ఎవరైనా చెప్తారా? చనిపోయిన దగ్గర చాలా జ్ఞాపకార్థ కూడికల్లో జరిగేవి ఇవే అన్నట్టు. ఎంత దుర్మార్గుడు చనిపోయినా చాలా మంచివాడు అని చెప్తారు. కానీ ఈ కుమార్తెలు ఆ రీతిగా చెప్పట్లేదు. మా తండ్రి తన పాపమును బట్టి చనిపోయాను అంటున్నాడు. అంటే ఆయన పాపం ఏదో చేశాడు, దేవునికి విరోధంగా చేశారు, అందుకే అరణ్యంలో అందరూ రాలిపోయారు. కానీ నా తండ్రి కోరాహు కుమారులలో చేరలేదు అని చెప్తా ఉన్నాడు. కరెక్ట్, ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉండు. అదే సామెతల గ్రంథము 28:13లో చూసినట్లయితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వీళ్ళు కనికరం పొందడానికి కృపాసనం ఎదుటికి వచ్చారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. మా తండ్రి దోషములు, మా పితరుల దోషములు, మేరీ ప్రార్థన చేస్తుంది. స్టార్ట్ చేయగానే మా తల్లిదండ్రుల దోషములు, మా పితరుల దోషములు దేవా క్షమించు అని. ఆ రీతిగా ఈ బిడ్డలు వచ్చేసి మరి మొరపెడతా ఉన్నారు అక్కడ. ఏమని? వాళ్ళ తండ్రి తప్పులు ఒప్పుకుంటా ఉన్నారు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకుంటే దేవుడు దీవిస్తాడు. ఒప్పుకోక కప్పుకొని అలాగే నువ్వు జీవిస్తూ ఉంటే మరణం అయ్యే వరకు అవి నేను తీసుకెళ్ళి మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోతాయి. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, ఏమనంటే, నేను మరణించినప్పుడు ఇక్కడ కళ్ళు మూస్తే మనం ఎక్కడ కళ్ళు తెరుస్తాం? పరలోకంలో. మన ఆశ, మన హోప్ అందరికీ అదే గురి. ఒకవేళ ఇక్కడ కన్ను మూసి మన పక్కన ఎన్టీఆర్ ఉన్నారనుకో, మనం ఏమనుకోవాలి అని ఒక భక్తుడు అన్నాడు, నేను అనలేదు. ఓకే, అలా ఉంటుంది అన్నట్టు.
మనం ఎవరి పక్కన ఉండాలో మనం ఇక్కడే డిసైడ్ కావాలి కదా. మనం ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ తెరవాలో ఈ లోకంలో బ్రతికినప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి కదా. ఆ రీతిగా ఈ బిడ్డలు చూడండి, మంచి జ్ఞానం కలిగినటువంటి కుమార్తెలు. వీళ్ళ జ్ఞానం ఎలా ఉందో యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. వాళ్ళు జ్ఞానం ఎక్కడి నుండి పొందారో 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. చూసారా, ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందారు. నిజంగా శ్రమల్లో ఉన్న వారికి దేవుడు చక్కటి జ్ఞానంనిస్తాడు. శ్రమల్లో ఎవరైతే ఉంటారో శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవవుతావు అని బైబిల్లో ఉన్నది, సామెతల గ్రంథంలో. మనం కృంగిపోవద్దు శ్రమ దినమున. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే మనకు పరిష్కారం దొరుకుతుంది. మన శ్రమ ఏదైనా కావచ్చు. నువ్వు ఆడపిల్లవే కావచ్చు, అయ్యో నాకు ఇంకా వివాహం కావట్లే, మాకు మంచి ఉద్యోగాలు రావట్లే, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, మాకు ఒక సరైన గృహం లేదని, ఇంకా నానా విధాలుగా బాధలు ఉంటాయి కదా అన్నీ. ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు సూటిపోటి మాటలు కూడా ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళని. ఎందుకంటే మేము ఆడపిల్లలం కనుక అవన్నీ మేము భరించాం, మాకు తెలుసు. మా నాన్నని అందరూ ఆడపిల్లల తండ్రి, మా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? ఆడపిల్లల తండ్రి. ఆడపిల్లల తండ్రి ఇంటికి వెళ్ళండి అంటుండే ఎవరన్నా. ఎవరెవరు మా నాన్న పేరు తెలీదు వాళ్ళకి, ఆడపిల్లల తండ్రి అనే తెలుసు. అయినా కానీ మా నాన్న నిజంగానే సింహంలా ధైర్యంగానే ఉన్నాడు, ఎప్పుడు వెంబెలిపోడు. ఆ ధైర్యంతోనే మమ్మల్ని పెంచాడు కనుక దేవుని దయ వల్ల మేము ముగ్గురం దేవుని యొక్క సేవలో ఉన్నాం. అది దేవుని కృప కదా. మా రెండో అక్క ఉంది, నేను ఉన్నాను, మా చెల్లి దయమణి రాజేష్ వాళ్ళు కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారా అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని మరి యోహాను 2వ పత్రికలో మనం చూస్తాం కదా. ఆ రీతిగా మరి ఈ పిల్లలు దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి పైనుండి వచ్చిన జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మోషే ఎదుట, పెద్ద అధికారి ఎదుట మాట్లాడాలంటే మీకు చేతనవుతుందా? మీకు అవుతుందేమో కానీ నాకైతే అస్సలు అవ్వదు. తడబడుతూ ఉంటాం, చెప్పాల్సింది చెప్పం, సూటిగా చెప్పలేం కదా. వాళ్ళు కరెక్ట్గా చెప్తా ఉన్నారేమని మా తండ్రి అరణ్యంలో చనిపోయారు. అయితే ఆయన కోరాహు చేసినటువంటి పాపంలో ఆయన పాలు పంపులు పొందలేదు. ఆయన తన పాపమును బట్టి ఆయన మరణించాడు. అయితే ఆయనకు కుమారులు లేరు. అయితే మేమందరం ఆడపిల్లలం, మేము ఇంతేనా, మా గతి ఇంతేనా, ఆడపిల్లలుగా పుట్టడం మా యొక్క నేరమా, మా దోషమా అని మోషేను అడుగుతా ఉన్నారు. ఈ ప్రశ్నలకు తెలుసా మోషేనే అవాక్కయ్యాడు. ఈ ప్రశ్నలు వేసినప్పుడు మోషే అంతటి జ్ఞానం కలిగినటువంటి మోషే, ఎందుకంటే మోషేకు దేవుడు ఆల్రెడీ రాసి ఇచ్చాడు. ఇక్కడ ఏమంటారు, మన వాళ్ళు ఏమంటారు, చట్టం తన పనిని తను చేసుకుంటుంది అంటారు. చట్టము ఎవరికి చుట్టం కాదు అంటారు కదా. మోషే కూడా అలా అని పంపించచ్చు ఆ బిడ్డలని, ఎందుకంటే ఆల్రెడీ లా రాయబడింది, ధర్మశాస్త్రంలో పేర్కొనబడింది, కుమారులకే స్వాస్థ్యం, కుమారులు లేని వారికి స్వాస్థ్యం లేదు అని. కానీ ఈ బిడ్డల ధైర్యం చూడండి, వారి ధైర్యము మనోపూర్వకంగా విజ్ఞాపన చేశారు, విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. మనం కూడా మనకున్న సమస్యల్లో మనం కృంగిపోవద్దు. కృంగిపోతే నువ్వు చేతగాని వాడవు, చేతగాని దానవవుతావు. ఈరోజు అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? కృంగిపోతున్నారు. ఇంకా మాకు ఆధారం లేదు, మాకు దిక్కు లేదు అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటా ఉన్నారు. మనం కృంగిపోవద్దు. మనకు ఒక బలమైన ఆధారం ఉంది, మన దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హాగర్ను చూచిన దేవుడు, హాగర్ సమస్య విన్న దేవుడు. ఒక పని మనిషి ఆమె హాగరు కదా, దాసురాలు, ఆమెను కూడా ఆయన విడిచిపెట్టలేదు, దాటిపోలేదు. మరి నిన్ను నన్ను ఏ రీతిగా విడిచిపెడతాడు? మనం ఆలోచించాలి కదా. మనకున్న సమస్యల గురించి ఆలోచించాలి. దేవా, ఇదిగో ఇన్ని సమస్యల్లో నేను సతమతం అవుతున్నాను,
అయినా నా ఆధారం నువ్వే అని నువ్వు దేవుని దగ్గరికి రావాలి. మనోపూర్వకంగా నీ విజ్ఞాపన దేవునికి తెలియజేయాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు మోషే, అంతటి జ్ఞానం గల మోషేకే వాళ్ళు చెప్పిన ఆ యొక్క ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి ఆయన దగ్గర లేదు. అమ్మా మీరు చెప్పింది కరెక్టే, అయితే నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, నేను దేవుణ్ణి కనుక్కొని చెప్తాను. మనం కూడా ఎక్కడికన్నా పోయి ఏదన్నా పిటిషన్ పెట్టుకుంటే, దీనికి మా దగ్గర లేదయ్యా, మీరు వచ్చారు కానీ మేము పైకి పంపించి అక్కడి నుండి తెస్తాము ఆర్డరు అని చెప్తారు కదా. అంతవరకు మనం వేచి ఉండాలి. ఆ బిడ్డలు విశ్వాసంతో దేవుని సన్నిధిలో వేచి ఉన్నారు. హల్లెలూయా. అయితే మోషే వెళ్ళి దేవుని దగ్గర చెప్తా ఉన్నాడు ఆ సమస్యను. చూడండి, చూడండి, మా తండ్రి పేరు మార్చిపోవడానికి వాళ్ళు ఇష్టపడలే. వాళ్ళ తండ్రి మంచోడా? అంత మంచోడేం కాదు ఆయన. ఆయన పాపమును బట్టి ఆయన చనిపోయాడు. వాళ్ళు వాళ్ళ తండ్రి పాపమును కూడా ఒప్పుకున్నారు. అయినా కానీ మా తండ్రి పేరు తన వంశంలో నుండి మాసిపోనేలా. ఈనాడు ఎంతమందికి ఉన్నదండి? తల్లిదండ్రులను ఎంతమంది ప్రేమిస్తూ ఉన్నారు కదా? తల్లిదండ్రులకు ఎంతమంది విధేయులై ఉంటున్నారు? దయచేసి గమనించండి. మరి మనము ఈ లోకానికి రావడానికి కారణమైన మన తల్లిదండ్రులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కదా. వాళ్ళను సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఆ రీతిగా చూడండి, మా తండ్రి పేరు మార్చిపోవడం మాకు ఇష్టం లేదు, మా తండ్రి కుమారులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం దయచేయి అని చెప్పారు. వెంటనే ఈ మోషే ఏం చేశాడు చూడండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోహోదు కుమార్తెలు చెప్పినది యుక్తము. చూడండి, మోషే వెళ్ళాడు. వెంటనే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి, దేవా ఇదిగో ఈ సమస్య వచ్చింది, సెలోపేహాదు కుమార్తెలు నా యొద్దకు వచ్చారు అని చెప్పి ఆ సమస్య అంతా దేవుని సన్నిధిలో విన్నవించాడు. అప్పుడు దేవునికే ఆలోచన కలిగిందంట. ఆ బిడ్డలు చేసిన మనవిని బట్టి దేవునికే ఆలోచన కలిగి, నిజమే వాళ్ళు చెప్పింది యుక్తమే అన్నాడు. హల్లెలూయా. మనల్ని అనగలడా దేవుడు? నువ్వు ఏదన్నా సమస్య తీసుకొని పోతే ఆయన అనగలడా ఈ దినం? అవును, నా బిడ్డ చెప్పింది యుక్తమే, ఆ బిడ్డకు నేను న్యాయం తీరుస్తాను అని చెప్పేసి దేవుడు అనడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ సమస్యను అనేకులకు చెప్పుకొని నిన్ను నువ్వు ఇంకా దిగజార్చుకుంటున్నావు, నీ సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటున్నావు. నీ సమస్య అనేది 4 గోడల మధ్యనే ఉండాలి. భార్యాభర్తల మధ్య సమస్య వస్తే 3వ వ్యక్తి అందులో దూరకూడదు కదా. దాన్ని పెద్దగా చేసుకోకూడదు. నీకు నీ భర్తకే ఉండాలి. నీ భర్తను నలుగురిలో నువ్వు నవ్వుల పాలు చేయకూడదు. ఆయన నీ శిరస్సు, ఆ శిరస్సును గౌరవించుకోవాలి మనం కదా. అలా నవ్వుల పాలు చేస్తే మనకే అవమానం. మనం పోట్లాడుకునేది కూడా మన బిడ్డలు గమనించకూడదు. ఒకవేళ చిలికి గాలివానలాగా వాళ్ళు చూడనప్పుడు, వాళ్ళు లేనప్పుడు పోట్లాడుకోవాలి. ఏదైనా అనుకోవాల్సింది ఉంటే కూడా మనము బిడ్డల ముందు మంచి ప్రవర్తన కలిగి బిడ్డలను వాళ్ళు మనం చేసేదే చూస్తారు. వాళ్ళకు మొదటి హీరో ఎవరు అంటే తల్లి తండ్రి. మనల్నే గమనిస్తారు. మనం చక్కగా లేకపోతే వాళ్ళు బయట వెళ్ళి ఇతరులను వెతుక్కుంటారు, వాళ్ళని ప్రేమించే వాళ్ళను వెతుక్కుంటారు. అందుకే తండ్రి ఏం చెప్పాలి? ఐ లవ్ యూ బెటా అనాలి. అంతే కదా. అంటే మా నాన్న నాకు ఎప్పుడో చెప్పాడు అన్నారు. మనం విన్నాం కదా. ఆయన ఎవరు? ప్రవీణ్ పగడగాల గారు చెప్పారు ఈ మాట. మన బిడ్డలను మనమే ఎంకరేజ్ చేయాలంట. ఐ లవ్ యూ బెటా అంటేనంట, ఎవడన్నా వచ్చి మన బిడ్డలను ఐ లవ్ యూ అంటే, మా నాన్న నాకు ఎప్పుడో చెప్పాడు ఈ విషయం, నువ్వేంది నాకు కొత్తగా చెప్పేది అంటామంట కదా. అలా మన బిడ్డలను మనం ప్రేమించాలి, వాళ్ళని హత్తుకోవాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళను దేవునిలో వంచాలి. ఆ రీతిగా చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దయచేసి గమనించండి, ఈ బిడ్డలు మరి దేవుని దగ్గరికి తెచ్చిన మనవి మోషేకు కూడా అంతుబట్టలే. వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టాడు. అప్పుడు దేవునికి కూడా ఆలోచన కలిగింది, అయ్యో నేను ఈ విషయం ఎందుకు మర్చిపోయాను అని చెప్పేసి శాసనాన్నే వీళ్ళు శాసించారు. హల్లెలూయా. చట్టాన్ని మార్చారు. మనం ప్రార్థన చేస్తే మరి చట్టాలు మార్చబడతాయి.
అధికారులు దించబడతారు. మనకు ఆ శక్తి పవర్ దేవుడిచ్చాడు కదా. మరి ఎస్తేరు ప్రార్థన చేస్తే యూదులందరికీ విడుదల ఏ రీతిగా కలిగింది? ప్రార్థనతోటే. మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ వినిపోవడం కాదు. ఈ దినం మనం తీర్మానం చేసుకుందాం. అయ్యా, సెలోపేహాదు కుమార్తెలు ఎంత చక్కగా దేవా వాళ్ళు దేవుని దగ్గర నుండి పొందుకున్నారు. అందరూ అని ఉంటారు మీరు పోయినా వేస్ట్ అని. ఎంతమంది వాళ్ళని అవమానపరిచారు కదా. మరి అంత జనం ముందు వారు నిలబడ్డారు. మరి మోషే ఒకవేళ అమ్మా ఆల్రెడీ రాయబడ్డది మీకు లేదు అని చెప్తే ఎంత అవమానం వాళ్ళకి. అయినా వాళ్ళు అవన్నీ ఏవి లెక్క చేయలేదు. ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా అన్నీ తెలిసినా కానీ నేను ఒకసారి దేవుణ్ణి అడుగుతా అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు కూడా వాళ్ళ మనవి దేవుని దృష్టికి యుక్తంగా తోచిందంట. హల్లెలూయా. మనం కూడా దేవుని మనసును దోచుకునేలాగా మన ప్రార్థన ఉండాలి. మట్టిలో ఉన్న మనము ప్రార్థన చేస్తే మహిమలో ఉండేటువంటి దేవుని సింహాసనాన్ని కదిలించేదిగా ఉండాలి. హల్లెలూయా. అలా చేస్తారా? మనం ఏదో మంచి మంచి మాటలు కాదు, వొకాబులరీ కాదు మనం యూజ్ చేసేది. నీకు వచ్చిన భాష చెయ్యి, నీకు వచ్చిన సమస్యతో దేవుణ్ణి సమీపించు. నేనైతే అదే చేసేదాన్ని చిన్నప్పటి నుండి కూడా. మంచిగాని కాదు కానీ నాకు ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధిలో మొరపెట్టేదాన్ని. నాకేం కావాలన్నా కానీ దేవుణ్ణే ముందు అడిగేదాన్ని. దేవుడు ఇచ్చాడు అవన్నీ కూడా. హల్లెలూయా. ఆయన ఇవ్వకుండా ఉండడు. ఇప్పుడు అనిపిస్తుంది అవన్నీ కూర్చొని బ్యాగ్ తిరిగి చూసుకుంటే, దేవా నేనే పాటిదాన్ని, నా కోసం నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా అని ఏడ్చాను. దేవుడు నీ కోసం కూడా చేయడానికైనా రెడీగా ఉన్నాడు. నువ్వు వస్తున్నావా దేవుని సన్నిధికి? ఒక ముసలాయన అంట, 94 ఏళ్ళ ముసలాయన వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద పడిపోయాడంట. పడిపోగానే అంత ఏజ్లో పడిపోతే ఇబ్బంది కదా, తీసుకెళ్ళి ఆయనను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్నీ చేసి సెలైన్ పెట్టారు. ఆయనకు ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పేసి వెంటిలేషన్ మీద ఉంచారు. ఆయన ఉంచిన తర్వాత 24 గంటలు గడిచాయి. కొంచెం కోలుకున్నాడు ఆయన వృద్ధ వ్యక్తి. ఆయన ఆ డాక్టర్ వచ్చేసి ఆయన దగ్గరికి ఇలా తెచ్చి ఒక బిల్లు ఇచ్చాడు. ఇదిగో నాయన తీసుకొని బిల్లు అనేసి ఇస్తే ఆయన ఆ బిల్లును చూసి ఒకటే కన్నీరు గారుస్తున్నాడంట. అయితే డాక్టర్ వచ్చి అన్నాడు, ఈ ముసలాయన దగ్గర డబ్బులు లేవేమో, కట్టలేడేమో, అందుకని బాగా ఏడుస్తున్నాడని చెప్పేసి, అయ్యా నువ్వు ఈ బిల్లు కట్టని అవసరం లేదు, నేను కట్టేస్తా, నువ్వు మంచిగా అయ్యావు నాయన, నువ్వు వెళ్ళు అని చెప్తే ఆ తండ్రి అంటాడు ఆ వృద్ధ ఆయన, చూడు నేను ఈ 94 సంవత్సరాలు ఒక్కరోజుకే నాకు ఇంత బిల్ అయ్యింది వెంటిలేషన్కి. 94 సంవత్సరాల నుండి నేను బ్రతికి ఊపిరి పీల్చుకుంటున్నా, జీవిస్తూ ఉన్నాను. మరి రోజుకి 24 గంటలు నాకు ఊపిరి ఉచితంగా దేవుడిచ్చాడు కదా, అంతే కదా. మనం ఏమన్నా బిల్లు కడుతున్నాం? మేమందరం కడుతుండ్రా? మీరు బిల్ పే చేస్తున్నారా దేవునికి? ఆరోగ్యం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, సమస్తం ఇచ్చాడు అని ఇంకొకటే ఏడుస్తున్నాడంట ఆయన కృతజ్ఞతతో. మనం కూడా ఆలోచించుకోవాలి. అనేక సార్లు అనాలోచనగా బ్రతుకుతాం. ఇదంతా నాదే, ఏదో నాదే, దేవుడు నాకు ఇచ్చాడు అంటాం. కానీ ఒకలాంటి గర్వం ఉంటుంది. గర్వము అతిశయం అంతా తెచ్చి దేవుని పాదాల చెంత పెట్టండి. ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయన మనకు ఊపిరి ఇవ్వకపోతే మనం ఈ లోకంలో బ్రతకడం అసాధ్యం. హల్లెలూయా. మనం ఈ రీతిగా ఉన్నాం, ఈ దినం నిలిచి ఉన్నామంటే అది దేవుని కృప. చూడండి, ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా మీకు భయం సంభవించే దినంన మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు జ్ఞానంతో నింపుతాడు. యాకోబు పత్రికలో అంటాడుగా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని జ్ఞానంతో నింపుతాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. దేవుని మీద మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది మనం ఊరికే ఊత పదంలా వాడతాం, కానీ అది అంత ఆషామాషి కాదు. విశ్వాసము అంటే ఏంటి తెలుసా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంట. అంటే కనబడే అవి మనకి, కానీ అది ఉన్నది అని నమ్మాలి. హల్లెలూయా. అప్పుడు నమ్మినప్పుడే నువ్వు దాన్ని సొంతం చేసుకుంటావు. ఆ విశ్వాసంతోనే ఈ బిడ్డలు మోషేను సమీపించారు. మోషే వెళ్ళి దేవుని ఎదుట మనవి చేశాడు. దేవుడు కూడా వాళ్ళ మనవిని అంగీకరించి ఓఎస్ అని కరెక్ట్ అని చెప్పేసి టిక్ కొట్టాడు. అంత మాత్రమే కాదు, లా మార్చాడు. హల్లెలూయా. ఈ కుమార్తెల వలన
వారికే కాకుండా ఆ సమాజంలో ఉన్న అనేక మంది ఆడపిల్లలకు వాళ్ళు దీవెనగా చేయబడ్డారు. మనం కూడా ఈ లోకంలో మనం ఏదో బ్రతికాము పోయాము అన్నట్టు ఉండకూడదు. దేవుడిచ్చిన ఈ జీవితం ద్వారా మనము ఎంతమందికి దీవెనకరంగా ఉంటున్నాం. మన స్వాస్థ్యం ఎక్కడ ఉంది? దేవుని ఎదుట ఉంది కదా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో చెప్తూ ఉన్నాడు. పిల్లలమైతే వారసులం కదా. మనకు వారసత్వం ఎక్కడుంది? వాళ్ళు ఈ భూలోకంలో కనాను స్వాస్థ్యంలో, కనాను యొక్క దేశంలో భూభాగం కోసం వాళ్ళు పోరాడు. మనము పరమకానాను అయిన పరలోకంలో స్వాస్థ్యం కొరకు ఈ లోకంలో ఉండి మనము పోరాడుతూ ఉన్నాం. అందుకే ఈ 5 కుమార్తెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, గత వారం మనం ధ్యానించుకున్నాం కదా, బుద్ధి కలిగిన 5 కన్యకలకి. వాళ్ళు కూడా మరి పోరాడారు, వాళ్ళ స్వాస్థ్యము వాళ్ళు పొందారు. ఎందుకంటే బుద్ధి గల కన్యకలు ఆ విందులో ఎంటర్ అయ్యారు. మనం కూడా ఆ రీతిగా ఎంటర్ అవ్వడానికి పడదామా? ఆ రీతిగా బ్రతకాలి. మనం ఏదో వచ్చామా పోయామా, అందరూ బ్రతుకుతున్నారు, నేను లేదు. నువ్వు ఒక ప్రత్యేకమైన దాను, నువ్వు ఒక ప్రత్యేకంగా బ్రతకాలి. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకంలో ఉంచాడు. మనం అది నెరవేర్చకపోతే దేవుడు మన తలాంతు తీసి ఇంకొకరికి ఇస్తాడు కదా. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన చేయడానికి సమర్థుడు. మరి నువ్వు అందుబాటులో లేకపోతే అందుబాటులో ఉన్న వారికి నీ తలంతులు తీసి ఇస్తాడు. అది నీకు ఇష్టమా కదా. ఉద్యోగాల్లో కూడా మనం చూస్తాం, ఆఫీస్లో కానీ ఇంకెక్కడైనా మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని తీసి మన పక్కనోనికి ఇచ్చారనుకో, మనల్ని ఎంత అవమానపరిచినట్లు కుమిలి వస్తాం. అవునా కాదా? అరే ఇలా జరిగిపోయిందేంటి అనేసి మనం దేవుని దగ్గర కూడా అవకాశాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు నీకే తలాంత్ ఇచ్చాడు, నువ్వు ఆ తలాంతును గుర్తెరిగి దేవుని కోసం, అనేకుల దీవెన కోసం నువ్వు బ్రతకాలి. మరి మొన్న యంగ్స్టర్స్ చూస్తూ ఉన్నారు, క్రికెటర్ తెలుసు కదా, మొన్న ఏం పేరునన్నా శామ్ సంజయ్ కదా. మరి ఆ బిడ్డ కూడా 10 ఏండ్ల నుంచి ప్రయాసపడుతున్నాడంట. చూసారా? 10 ఏండ్ల నుండి అసలు రాణిస్తారా? ఎక్కడ చూసినా పార్షాలిటీ ఉంటుంది, ఎక్కడ చూసినా పార్షాలిటీ కదా. అయినా ఆ బిడ్డ విశ్వాసములో తొనకలేదు. దేవునితో గడిపాడు గనక దేవుడు ఒక దినం ఆ బిడ్డకు ఛాన్స్ ఇచ్చాడు కదా. ఛాన్స్ ఇచ్చి వెస్టిండీస్ మీద చక్కటి విజయం ఆయన కొడితేనే ఆ బ్యాచ్ ఫైనల్కి వెళ్ళింది. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ దినం? దేవా నన్ను వాడుకో తండ్రి అని. నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధిలో మొరపెట్టడమే. నువ్వు చేయాల్సింది దేవునితో కనెక్షన్లో ఉండడం. నీ సెల్ ఫోన్ను కొంచెంసేపు పక్కన పెట్టండి, 1 గంట అన్న దానికి విరామం ఇవ్వండి ప్లీజ్. మీ అందరికీ దండం పెట్టి చెప్తా, 1 గంట అన్న దేవునితో గడపండి. సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి కదా. చాటింగ్స్ తీసివేయండి. మనుషులతో చాట్ చేసే బదులు దేవునితో మాట్లాడండి కదా. అప్పుడు దేవుని నుండి దీవెనలు వస్తాయి. దేవునితో నువ్వు ఏకాంతంగా గడిపినది అనేకులు చూసేటట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. వేడుకకు ఆయన నిన్ను కనుపరుస్తాడు. నువ్వు నీ యొక్క గృహంలో రహస్యమందు చూచుని దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఈ వాగ్దానం నాకు యవనస్తురాలుగా ఉన్నప్పుడు 2 సార్లు వచ్చింది. 1 సంవత్సరం అదే వచ్చింది తీసుకుంటే 31st ఇయర్కి. ఏంది ఇదే వాగ్దానం వచ్చింది అని చెప్పి నేను ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో అప్పుడు ప్రార్థన చేసుకున్నా. దేవుడు నిజంగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. నేను ఈ స్థానంలో ఉంటానని నేను ఎన్నడూ ఊహించలే, కానీ ఆయన కార్యాలు గొప్పవి కదా. ఆయన ప్రణాళిక నా ఎడల గొప్పది. నేను ఊకే పెన్ను పెన్సిల్ కనబడితే ఏం రాసుకునేదేమో తెలుసా? పెన్ను పేపర్ కనబడితే, దేవా నీ తలంపులు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. ఎక్కడ పేపర్ కనబడ్డా ఆ పేపర్ మీద ఆ వర్డ్స్ రాసుకునేదాన్ని. దేవా నీ తలంపులు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి అని నేను రాశాను. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు నన్ను దీవించుతూ వచ్చాడు. హల్లెలూయా. మీ అందరికీ దీవెనకరంగా దినం దేవుడు నన్ను నిలవబెట్టాడు. నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని, ఎక్కడో అసలు మారుమూల, నేను ఎవరికి కనిపించేదాన్నే కాదు. మా ఇంట్లో కూడా అంతమంది ఆడపిల్లలం కదా, నేను ఎక్కువ వచ్చి బయట కూడా ముచ్చట్లు పెట్టకపోయేదాన్ని.
ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండేదాన్ని. అందరు వచ్చి బయట కూర్చున్నా నేను లోపల కూర్చునేదాన్ని. కూర్చొని ఏదో ఒకటి బైబిల్ చదువుకునేదాన్ని. సాయంత్రం 7 అయిందంటే మాత్రం వాక్యం వినేదాన్ని. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పే వాక్యాలు అప్పుడే వినేదాన్ని నేను ఆ దినాలు. అవి అయినాకనే ప్రార్థన చేసుకునేదాన్ని, భోజనం చేసేదాన్ని. ఆ రీతిగా యవ్వన కాలంలోనే నేను దేవుని కోసం తీర్మానం చేసుకొని బలపడ్డాను. అక్కడున్న మా సంఘానికి కూడా నేను దీవెనకరంగా ఉన్నాను. వేరే వాళ్ళు వచ్చి మా సంఘంలో ఇది చేస్తా అంటే నేను ఒప్పుకోలేదు ఆ దినాల్లో. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, చేపలు మీరు వెళ్ళండి చేపలు పట్టండి రా బయట అంటే వచ్చి బుట్టలోయే పట్టుకుంటా ఉన్నారు. అవునా కదా? నేను అట్లా చేసే కొందరిని నేను మా దైవజనులకు చెప్పి వాళ్ళని రానియలేదు. నేను యవనస్తురాలిగా ఉన్నప్పుడు కూడా మా యవనస్తులకు మాదిరిగా ఉన్నాను, మా యొక్క సండే స్కూల్ బిడ్డలకు కూడా మాదిరిగా ఉన్నాను. ఆ రీతిగా బ్రతికాం గనుక దేవుడు ఈ దినం ఈ రీతిగా నిలబెట్టారు. యవనస్తులైన బిడ్డలు మీరు అందరూ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరే, మీ చేతిలోనే ఉంది మీ భవిష్యత్తును. దేవునికి ఇస్తారా, అపవాదికి ఇస్తారా? దయచేసి తీర్మానం చేసుకోండి. మీ తల్లిదండ్రి పేరు నిలబెడతారా? మీ తండ్రి కోసం ప్రయాసపడతారా? కదా, తండ్రి పేరు నిలబెట్టడానికి బిడ్డలు ఎంత ప్రయాసపడ్డారు చూడండి. నాకు కూడా మా తండ్రి అంటే ఎంతో ఇష్టం. ఐ లవ్ మై ఫాదర్. కానీ వాళ్ళు లేరు. ఎంతో ఇష్టపడేదాన్ని నేను మా తండ్రిని. మా తండ్రి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచాడు. వాళ్ళ కష్టం ఎప్పుడూ నాకు గుర్తొస్తూ ఉంటుంది. మనం కూడా మన తల్లిదండ్రులను ఆ రీతిగా ప్రేమించాలి, అలా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత ఆలోచిస్తే లాభం ఉండదు. దయచేసి గమనించండి, యవనస్తులైన బిడ్డలు, మీరు ఈ సెలోపెహాదు కుమార్తెల వలె ఉంటే ప్రతి దానికి దేవుని మీద ఆధారపడండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ప్రతి దానికి తల్లికి చెప్పకు, తండ్రికి చెప్పకు, వాళ్ళకు భారంగా ఉండకు. వాళ్ళ తల ఎత్తే బిడ్డగా, కుమార్తెగా, కుమారునిగా నువ్వు ఉండాలి కదా. ఆ యొక్క క్రికెటర్ ఏ రీతిగా ప్రార్థన చేసి పొందుకున్నాడో మన బిడ్డలందరూ ఆ రీతిగా ఉందురుగాక. హల్లెలూయా. ఉండాలి. మన యవనస్తులైన బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాలను వారు అధిరోహించుదురుగాక. హల్లెలూయా. మంచి మంచి ఎడ్యుకేషన్ దేవుడు వాళ్ళకి ఇచ్చునుగాక. ఆ రీతిగా మన పిల్లల్ని మనం దేవుని కోసం పెంచుదాం. వాళ్ళలాగా మనము బెంబేలిపోని అవసరం లేదు. మనకు ధైర్యం ఉంది. కృపాసనం వద్దకు వచ్చారు, వాళ్ళ యొక్క రావాల్సిన చోటికి వచ్చారు కదా, చెప్పవలసిందంతా చెప్పారు, దేవుని నుండి దీవెన పొందారు. వారికే నా దీవెన అంటే ఆ యొక్క తరంలో ఉన్న వారందరికీ కూడా వర్తించింది. చరిత్రనే సృష్టించినటువంటి స్త్రీలు. మనం ఆ రీతిగా ఉందామా? చరిత్రను సృష్టిద్దామా? అది మనతోని కాదు, కానీ దేవుడు మనతో ఉంటే సమస్తం సాధ్యం. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటే సమస్తం సాధ్యం. ఆయన చేయగల సమర్థుడు. ఈ దినము మీరు ఆడపిల్లలని బాధపడకండి, మాకు వివాహాలు కాలేదని బాధపడకండి, అయ్యో మేము అప్పుల్లో ఉన్నాము, కూరుకొని పోయాం, మాకెవరు సహాయం చేస్తారని బాధపడకండి. మీకు సహాయకుడు ఒకడు ఉన్నారు కదా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నిలబడు, ఆయన దగ్గర మోకరిల్లు. దేవుడు తప్పకుండా నీకు విడుదలనిస్తాడు. నీకు విడుదలిచ్చుడే కాకుండా అనేకులకు నిన్ను దీవెనకరంగా చేస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. వారి ద్వారా మనం నేర్చుకున్నది ఈ దినము అవలంబించుకుందాం. నేను ఎప్పుడు ఈ వాక్యం చదువుకున్నా నాకు మనసు ఎంతో ఉప్పొంగేది. ఈ బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు దేవా, ఎంత చక్కగా ఉన్నారని. కానీ ఈ దినము ఆ బిడ్డల గురించి ధ్యానించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మనం కూడా బిడ్డలైన అందరము ఈ బిడ్డలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్దకు వద్దాం. దేవుడు తప్పకుండా సమస్య నుండి విడిపిస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, అధికారులను మారుస్తాడు. ఒక ఊర్లోనంట, ఇదొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక ఊర్లో, కర్నూలులో ఎక్కడో నిజంగా జరిగిన సంఘట. ఆ బిడ్డ దేవుని నమ్ముకుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు. బిడ్డ చక్కగా దేవుని సన్నిధికి వస్తూ ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. అయితే ఒక్క మీటింగ్ కూడా హాజరు కాకుండా ఉండేది కాదు. స్కూల్లో మంచిగా చదువుతుందని పేరుంది. స్కూల్ యాజమాన్యం కూడా ఈ అమ్మాయి 10th పాస్ అయితే ఈ బిడ్డకు మేమే ఇచ్చి చదివిద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆ రీతిగా ఉంటున్న సమయంలో బిడ్డ ఎగ్జామ్ రాసింది, రిజల్ట్స్ రానే వచ్చాయి. ఆ బిడ్డను చూసినట్లయితే మరి ఆ బిడ్డ 1 మార్కుతోటి ఫెయిల్ అయింది.
అందరూ ఆ బిడ్డను తిడుతూ ఉన్నారు. అంతే కదా, నువ్వు స్కూల్కి వెళ్తే ప్రిన్సిపాల్ కోప్పడ్డాడు, నువ్వు మంచిగా చదివి స్కూల్కి పేరు నిలబెడతావు అంటే నీ ముఖం నాకు చూపియకు వెళ్ళు అంటాడు. అయ్యో ఆ బిడ్డ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది, దేవా ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటుంది. సప్లిమెంటరీ రాయమ్మా ఫీజు కట్టు అని అందరు వచ్చి అడిగితే కూడా నేను రాయను, సప్లిమెంటరీ రాయను, దేవుడు నాకు ఏదో ఒకటి ఆయన చేస్తాడు అని దేవుని మీద విశ్వాసం ఉంది. ఎన్టీఆర్ దిగిపోయిన తర్వాత ఒక ఆయన అధికారంలోనికి వచ్చాడు. ఆ టైంలో ఎవరైనా నాదేండ్ల భాస్కర్ రావు కదా, ఆయన ఏం చేశాడంటే రాగానే దీని మీద సైన్ చేశాడు. 10th క్లాసు స్టూడెంట్స్ అందరికీ 5 మార్కులు, 10 మార్క్స్ అంట. చూడండి, అందరికీ 10 మార్క్స్ యాడ్ చేయండి అన్నాడు. హల్లెలూయా. చూసారా ఆ బిడ్డ విశ్వాసం ఎలా చేసింది? ఆ ఎన్టీ రామారావును దించేసింది, నాదేండ్ల భాస్కర్ రావును తీసుకొచ్చింది కదా. మన విశ్వాసం ఆ రీతిగా ఉండాలి. అసాధ్యమైనవి ఆయన చేయడానికి సమర్థుడు. దేవుడు చేస్తాడనే నమ్మకం నీకుంటే దేవుడు తప్పకుండా నువ్వు కోరినది చేస్తాడు. ఆ బిడ్డ ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడలే, కానీ దేవుడు అద్భుతం చేశాడు కదా. అక్కడ అనుకుందా ఆ బిడ్డ ఆయన వస్తాడు నాకు మార్కులు కలుపుతాడు అని? దేవుడు చేశాడు. మన కోసం దేవుడు రాజులను గద్దిస్తాడు, అధికారులను గద్దిస్తాడు. మన కోసం సమస్తము చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. మనమే ఆయన మాట వినక తప్పిపోతూ ఉన్నాం, మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాం. ఒక అమ్మాయి అంట జపాన్లో ఒక అందగత్తె ఉంది. ఆమె ఏం చేసిందంటే అందగత్తెకి అందంగా ఉన్నది, బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంది, మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. ఒక దేవుని సేవకుడు వచ్చి ఆమెకు సువార్త చెప్పాడు. అమ్మా ఇలా ఎందుకు చేస్తున్నావు, దేవుని కోసం బ్రతకొచ్చు కదా అనేసి అన్నాడు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళు అనేసి అంటే. అని తర్వాత కొన్ని రోజులకు ఆమెకు ఒక అరుదైన వ్యాధి వచ్చి ఒక కాలు తీసేస్తారు. తర్వాత 2వ కాలు కూడా తీసివేయబడుతుంది. తర్వాత ఈ రైట్ హ్యాండ్ తీసేయబడుతుంది. ఈ తర్వాత ఈ హ్యాండ్ కూడా తీసేయబడుతుంది. తర్వాత ఆమె మొండెంగా మిగిలింది. ఆమె నమ్ముకున్న వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తల్లి మాత్రమే ఉంది. అప్పుడు ఆమెకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. వచ్చి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఏడ్చుకుంటూ, దేవా నన్ను క్షమించు, అన్నీ ఉన్నప్పుడు నేను సేవించాలంటే నేను సేవించలేకపోయాను అని అప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఆమెకు ఒక చెక్క చేయి చేయించుకుంది, ఉంటుంది కదా ఆ చేతులు, ఆ చెయ్యి చేయించుకొని ఇక్కడ పెట్టుకొని, ఆమె అంతకుముందు లెటర్స్ రాసేవాళ్ళు కదా, ఆమెకు ఆ లెటర్స్ అన్నీ తీసుకొని వాళ్ళ అడ్రస్సులు తీసుకొని ఆమె సాక్ష్యం రాస్తూ పంపించింది. నేను ఇంతకాలం నా అందాన్ని నమ్ముకున్నా, నా డబ్బుని నమ్ముకున్నా, లోకాన్ని నమ్ముకున్నా, ఇదిగో ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్న, దేవుడే నాకు దిక్కు అని చెప్పేసి రాసింది. నేను ఈ రీతిగా ఉన్నా అంటే ఆమె ఉత్తరాలు చదివిన అనేక మంది మారారంట. ఆమె చనిపోయిన తర్వాత ఆమె సాక్ష్యం బయటికి వచ్చింది, ఆమె ఉత్తరాలు బయటికి వచ్చాయి. ఆమె కోసము ఆమె ఫ్యాన్స్ ఉంటారు, అందరు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఏమని? ఇదిగో ఆమె ద్వారా నేను మారాను అని. దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. మనకిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాం. దేవుని కోసం ఏం చేస్తూ ఉన్నాం? చేద్దామా? ఈ కుమార్తెలాగా చేసి దైవ దీవెనలు పొందుదాం. మనము పరలోకము యొక్క స్వాస్థాన్ని పొందుకోవాలి. ఆ పొందుకోవడానికి మనం ఈ లోకంలో యుద్ధం చేయాలి, పోరాటాలు చేయాలి, అవమానాలు ఎదుర్కోవాలి. అన్నీ ఎదుర్కొంటూ దేవుని మెప్పు పొందుకోవడానికి సిద్ధపడదాం. చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.